Hello everyone, welcome back to my channel. So in this video we will discuss some important questions. So about the Polytechnic entrance examination. So this month on April 25th exam will be there. So in that point of view I will explain the mathematics point of view, some important questions about in all chapters. Okay. So but here you have to practice daily 2 to 3 hours, then only you succeed in this examination. Okay, so let's we discuss the step by step each and every problem. I will give the some shortcuts. You have to follow that one, you will succeed in your examination. So let's start the video. First question: the value of k for which pair of linear equations. So first linear equation is this one, kx minus y is equal to 2 and 6x minus 2y is equal to 3 has unique solution. See the first question, the value of k for which the pair of linear equations kx minus y is equal to 2 and 6x minus 2y is equal to 3 has unique solution is. సో ఇక్కడ మనకి టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ టూ లీనియర్ ఈక్వేషన్ అంట యూనిక్ సొల్యూషన్ అంటున్నాడు. మనకి యూనిక్ సొల్యూషన్ కండిషన్ తెలియాలి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాన్సెప్ట్ లో, ఆ చాప్టర్ కాన్సెప్ట్ లో కండిషన్స్ తెలియాలి. ఇక్కడ మనకి టూ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు, సో ఆ రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యూనిక్ సొల్యూషన్ అయినప్పుడు కండిషన్ అనేది ఏమవుతుందంటే a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. ఇది కండిషన్. సో యూనిక్ సొల్యూషన్ యొక్క కండిషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a1 b1 a2 b2 c2 అండ్ c1 c2 మనం రాయగలగాలి. ఎలా అంటే చూడండి. సో హియర్ a1 ఈజ్ ఈక్వల్ టు a, b1 ఈజ్ ఈక్వల్ టు -1, c1 ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే -2. ఓకే, ఇక్కడ a1 a2 ఈజ్ ఈక్వల్ టు 6, b2 ఈజ్ ఈక్వల్ టు -2, c2 ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. సో మన కండిషన్ ఇది a1 బై a2 అంటే a1 అనేది a1 ఈజ్ ఈక్వల్ k, a2 అనేది 6, సో k బై 6 నాట్ ఈక్వల్ టు b1 బై b2. b1 మీన్స్ -1 బై b2 మీన్స్ -2. cancel, minus cancel, so 6 transposed to this side. Here k not equal to 6 by 2, 2 1 jar 2 3 jar, that is equal to k not equal to 3. Option 2 is the correct answer. Okay, so na explanation meeku nachinatlaithe like and share. Okay, next, pair of equations. Here two equations, y is equal to 0, y is equal to 7 has ఈ రెండు మనకి ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. y is equal to 0, y is equal to 7. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ యూనిక్ సొల్యూషన్, టూ సొల్యూషన్, ఇన్ఫినిట్ మినీ సొల్యూషన్, నో సొల్యూషన్. ఇలా ఇచ్చినప్పుడు ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, సేమ్ వేరియబుల్ డిఫరెంట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అవి ఏ సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. ఏంటి కండిషన్ ఇక్కడ? సేమ్ వేరియబుల్ అండ్ డిఫరెంట్ కాన్స్టెంట్స్ ఉంటే అవి ఏవి కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు, సొల్యూషన్ అనేది అసలు ఉండదు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 65 years and twice the difference of their ages is 50 years, then the age of father in years. ఓకే, సమ్ ఆఫ్ ఫాదరు సన్ అని ఇద్దరు ఉన్నారు. ఫాదరు సన్ యొక్క వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ఏజెస్ ఎంతమ్మా? సమ్ ఆఫ్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 65 years అని. ఓకే, అలాగే ట్వైస్ ద డిఫరెన్స్ అన్నాడు. ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇచ్చాడు. ఎంత? 50 years అన్నాడు. 50 years అన్నాడు. అప్పుడు మనకి డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అవుతుంది? 50 by 2, that is equal to 25 years. సో సమ్ వచ్చేసరికి 65,
డిఫరెన్స్ వచ్చేసరికి 25 years. ఈ యొక్క యావరేజ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే అంటే యావరేజ్ తీసుకుంటే సో ఫాదర్ ఏజ్ వస్తుంది. ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 65 + 25/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 90/2. సో 2 1 2 45. సో 45 years is the father age of. సో ఆప్షన్ 1 is the correct answer. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. The 15th term of an AP is -10, -5, 0, 5 and so on. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ ఇచ్చాడు. సో మనకి 15th టర్మ్ అని అడుగుతున్నాడు. సో 15th టర్మ్ సో A15 కావాలి. A15 ఈజ్ ఈక్వల్ టు A + 14D. A + 14D ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏ కావాలి, డి కావాలి. ఏ అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది, సో -10. డి అంటే కామన్ డిఫరెన్స్. సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో -5 - -10 -5 - into -+10 that is equal to 5. Then substitute here. A is -10 plus 14 into 5. So -10 plus 14 5 are 70. So that is equal to 60. So our answer will be 60. Okay. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఓకే, నెక్స్ట్ distance of the point. Distance of a point is 2, 3 point from x axis and x axis ఇక్కడ మనకు పాయింట్ 2, 3 అన్నాడు. సో x axis మీద ఎన్ని యూనిట్స్ ఉంటుంది అంటాడు. పాయింట్ ఇచ్చినప్పుడు x axis మీద ఎన్ని యూనిట్స్ అంటే మనము y కోఆర్డినేట్స్ తీసుకుంటాం. సో దాని యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే డిస్టెన్స్ y కోఆర్డినేట్స్ తీసుకుంటాం. ఇది షార్ట్ కట్. x యాక్సిస్ అన్నప్పుడు y యాక్సిస్ అన్నాడు అనుకోండి, x కోఆర్డినేట్ తీసుకుంటాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, x యాక్సిస్ అన్నాడు కాబట్టి y కోఆర్డినేట్ ఏమవుతుంది, దీంట్లో పాయింట్ 3 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3. డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ద quadrant. సో ద quadrant in which of the point divides the line segment joining the points, these 2 points in the ratio 1:2 internally. ఒక పాయింట్ ని 2 లైన్స్ ని 2 పాయింట్స్ ఒక లైన్ సెగ్మెంట్ ని ఇంటర్నల్ గా 1:2 రేషియో తోటి డివైడ్ చేసినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. సో దీనికి నేను షార్ట్ కట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫార్ములా ప్రకారం మనకి ఏ క్వాడ్రంట్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫార్ములా వచ్చేసరికి P of x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. This is x1, y1, this is x2, y2, this is m, this is n. Then substitute m into x2. So this is m, 1 into x2 is 3 plus n is 2, x1 is 7 by m plus n. M plus n means 1 plus 2. And similarly here m means 1, y2 means 4 plus y1. So here the n y1. So n is 2 into y1 means -6 by m plus n, that is 1 plus 2. Then simplify it. 1 into 3, 3 plus 7 2 ja 14 by 3. Here 4 minus 12 by 3. Then 17 by 3. This is -8 by 3. So here check the signs. X coordinate, y coordinates. I have to check the sign. So plus this one plus value, this one minus value. Okay. So plus and minus మనకి ఏ క్వాడ్రంట్ వస్తుందంటే ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో రెండు కూడా, సో ఇవి రెండు కూడా ప్లస్ అండి. సెకండ్ క్వాడ్రంట్ లో మైనస్ ప్లస్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ లో బోత్ మైనస్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో సరికి ప్లస్ మైనస్ వస్తుంది. సో మనకు వచ్చిన ఆప్షన్ ప్రకారం చూస్తే ప్లస్ మైనస్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుంది. సో మన షార్ట్ ట్రిక్ దీన్ని ఫాలో అయినట్లయితే మనం ఎక్స్ కోఆర్డినేట్ మనం అబ్జర్వ్ చేస్తే రెండు కూడా పాజిటివ్ వాల్యూస్, వై కోఆర్డినేట్స్ మనం మల్టిప్లై చేసుకుంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ప్లస్ మైనస్ అనేది సో ఆటోమేటికల్గా ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుంది. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్
షేర్ అండ్ సబ్స్క్రైబ్, కంపల్సరీగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.